గత ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి దంపతులు నెరవేరుస్తున్నారు. కోవూరు నియోజకవర్గంతో పాటు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న నిరుద్యోగులకు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలంటూ వేమిరెడ్డి దంపతులతో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాలో ఎన్ని కంపెనీలు ఇక్కడ ఇంటర్వ్యూస్ పాల్గొంటున్నాయి, అదేవిధంగా ఎంతమందికి ఉపాధి దొరకబోతుంది? సాయంత్రానికి ఈరోజు ఇమీడియట్గా 1000 మందికి అయితే వాళ్ళ ఇది కూడా ఇచ్చేస్తారు, ఏమంటారు, పొజిషన్స్. బ్యాలెన్స్ దాదాపు 10-12 రోజులు పడుతుంది. బట్ మన ప్రయత్నం ఏంటంటే మ్యాక్సిమం ఎంతమందికి చేయగలిగితే అంతమందికి. ఐ థింక్ అబౌట్ 7-8 మంది రిజిస్టర్ చేసుకోండాలి. మన స్కోప్ కూడా మనం ఈ 700 మందిని ఎట్లా కూర్చోబెట్టాలని చూస్తున్నాం. బట్ కొంత మాకు పోయినసారి ఎక్స్పీరియన్సు దాదాపు 900 మందికి ఉద్యోగాలు ఇప్పించాం ఇదే సేమ్ సిస్టంలో. మెయిన్ ఏంటంటే ఈ జాబ్ మేళా స్టేట్లో ఈరోజు నిరుద్యోగ యువతలు విపరీతంగా ఉన్నారు. మన ముఖ్యమంత్రులు చెప్పేది కూడా, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా, మెయిన్ ఎక్కడైనా కానీ ఈ జాబ్స్ అనేది చాలా ముఖ్యము. దాదాపు 20 లక్షల మందికి కూడా ఆయన ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ప్రామిస్ చేస్తున్నాడు, చేయాలన్నాడు. ఆయన చెప్పినట్టే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అందులో ఈరోజు లోకేష్ బాబు కూడా చాలా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు. మేడం, మీరు చెప్పండి, అంటే మీరు మాత్రం కోవూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీని మీరు పక్కాగా నెరవేరుస్తున్నారు. అసలు యువత నుంచి ఎలా స్పందన వస్తుంది? యాక్చువల్లీ మేము ఎలక్షన్ ముందే చెప్పాము, మేము రాజకీయ నాయకులం కాదు, ప్రజాసేవకులమని. దానికి కట్టుబడి ఈరోజు మాతో నడిచిన యువతికి అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఆల్రెడీ ఎంపీ గారు మన కాన్స్టిట్యున్సీస్లో ఏదైనా ఇండస్ట్రీస్ రావడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ద్వారా, నారా లోకేష్ బాబు గారి ద్వారా, ఇద్దరి ద్వారా కూడా ఆయన ట్రై చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా. ఈ లోపల మనము వీళ్ళకి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి అనే ఒకే ఒక సంకల్పంతో ఈ జాబ్ మేళాను ముందుకు తీసుకుపోవడం జరిగింది. 7000 మంది ఎన్రోల్ చేసుకున్నారు. అంటే వీళ్ళందరూ ఎలా ఎన్రోల్ చేసుకున్నారంటే, ఈ గ్యాప్ 3 monthsలో మేము ఊరుకోలేదు, జాబ్ డ్రైవ్ చేశాము. వాళ్ళందరూ ఇక్కడ ఉండి, కొంతమంది అంటే మనం హెచ్ఆర్ కో అనే కంపెనీతో చేస్తున్నాం ఇది. వాళ్ళు ఇక్కడ ఉండి ఎవరెవరికి జాబ్స్ లేవో, ఏ కంపెనీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో అలాగా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మనము ఎన్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు 7000 మంది ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు. సో ఈసారి కూడా మనం ఇంతకుముందు ఇవి లేవు, మన ఐటీ డిపార్ట్మెంట్ లేదు. ఈసారి ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి 14 కంపెనీస్ పెట్టున్నాము. సో దాంట్లోనూ ప్లస్ 10th నుంచి ఇంటర్ వరకు వచ్చే వాటికి లోకల్ కంపెనీసు అన్ని. కొంతమంది దూరం పోవడానికి ఇష్టపడలేదు, ఆ పిల్లల కోసం లోకల్ కూడా పెట్టడం జరిగింది. నిరుద్యోగ యువతకి ఈరోజు ఉపాధి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలాగా కల్పించడం వల్ల మీకు ఎలాంటి సంతృప్తిని? యాక్చువల్లీ ఈ పిల్లలకందరికీ మనము ఏమిచ్చినా, ఒక తల్లిదండ్రులుగా వీపీఆర్ గారు నేను ఇద్దరము అనుకునేది, మన ఇంట్లో పిల్లలు జాబ్ చేస్తుంటే మనం సంతోషంగా ఉంటాం. సో మన పిల్లలు జాబ్ లేకుండా తిరుగుతుంటే సంతోషంగా ఉండలేం. సో అటు పిల్లలకి, ఇటు తల్లిదండ్రులకి, అందరికీ కూడా మనం మంచి చేయగలం కొంచెమన్నా అని చెప్పే సంతృప్తి ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈరోజు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువతి, అదేవిధంగా నిరుద్యోగ యువతి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని వేమిరెడ్డి దంపతులు చెబుతున్నారు. కెమెరామెన్ పరమేష్తో మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.